హర్యానా యువ పారిశ్రామికవేత్త భవేష్ చౌదరి కసుతోం బిలోనా ఘీ పేరుతో తన వ్యాపారాన్ని ప్రారంభించాడు. సంప్రదాయ పద్ధతిలో తయారు చేసిన A2 నెయ్యిని విక్రయిస్తూ కోట్లాది వ్యాపారాన్ని విజయవంతంగా నిర్మించాడు. స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన నెయ్యిని ప్రజలకు అందించడమే భవేష్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. కేవలం 3,000 రూపాయలతో పనులు ప్రారంభించాడు. భవేష్ చౌదరి విజయ ప్రయాణం గురించి ఇక్కడ తెలుసుకుందాం. భవేష్ చౌదరి కేవలం 3,000 రూపాయల పెట్టుబడితో గ్రామంలో ఉంటూ కోట్ల రూపాయల నెయ్యి వ్యాపారం చేశాడు. పెద్ద పెద్ద వ్యాపారాలు లేదా పేరు పెద్ద నగరాల్లో మాత్రమే సంపాదించవచ్చు అని భావించే యువతకు ఈ కథ ఒక ప్రేరణ. భవేష్ కుటుంబంలో చాలా మంది ఆర్మీలో ఉన్నారు. అందువల్ల అతడు కూడా సైన్యంలో చేరాలని కోరారు. భవేష్ చదువు మానేసి డబ్బు వృధా చేస్తున్నారంటూ అవహేళన చేసేవారు. కానీ భవేష్ మాత్రం ఏదో ఒకటి సాధించాలనుకున్నాడు. బీఎస్సీలో అడ్మిషన్ తీసుకున్నప్పటికీ ఆసక్తి లేకపోవటంతో మధ్యలోనే వదిలేశాడు. దీంతో భవేష్ భవిష్యత్తుపై కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఇప్పుడు భవేష్ కూలీ లేక వ్యవసాయం చేస్తాడని అందరూ భావించారు. కానీ భవేష్ మనసులో ఇంకేదో ఆలోచన ఉంది. ఏదైనా ఆన్లైన్ వ్యాపారం చేయాలనుకున్నాడు. కానీ ఏం చేయాలో అర్థం కాలేదు. నగరాల్లో పల్లెటూరి నెయ్యి డిమాండ్. అప్పుడు బీఎస్సీ చదువుతున్న రోజుల్లో హాస్టల్ రోజులు గుర్తొచ్చాయి. అతని రూమ్మేట్స్ గ్రామం నుంచి స్వచ్ఛమైన నెయ్యి తీసుకురావాలని తరచుగా అభ్యర్థించేవారు. నగరాల్లో స్వచ్ఛమైన పల్లెటూరి నెయ్యికి ఎంత డిమాండ్ ఉందో భవేష్కి అర్థమైంది. కల్తీలేని దేశీ నెయ్యి కోసం ప్రజలు వెతుకుతున్నారు. ఇక్కడి నుంచే భవేష్కు నెయ్యి వ్యాపారం చేయాలనే ఆలోచన వచ్చింది. కానీ ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాడు. అతనికి ప్యాకేజింగ్ గురించి అవగాహన లేదు, మార్కెటింగ్ లేదు, వ్యాపారం ప్రారంభించటానికి డబ్బు లేదు. భవేష్ ఓటమిని అంగీకరించలేదు. యూట్యూబ్ నుంచి సహాయం తీసుకున్నాడు. తన తల్లి నెయ్యి చేస్తున్న వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయటం ప్రారంభించాడు. ఇది మాత్రమే కాదు, క్రమంగా వారి స్వచ్ఛమైన దేశీ నెయ్యికి డిమాండ్ పెరగటం ప్రారంభమైంది. నేడు కోట్ల వ్యాపారం చేస్తున్నాడు. వేల మంది కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకుంది. భవేష్ బిలోనా పద్ధతిలో A2 ఆవు పాలతో నెయ్యి తయారు చేయటం ప్రారంభించాడు. సోషల్ మీడియా ద్వారా అతను కేవలం 1 వారంలో తన మొదటి ఆర్డర్ను పొందాడు. ఈ క్రమంలో 1,125 రూపాయలు సంపాదించాడు. ఇది అతని విజయవంతమైన ప్రయాణానికి నాంది. భవేష్ తన కృషి, అంకితభావంతో 15,000 మందికి పైగా కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకున్నాడు. ఈరోజు అతని నెయ్యికి భారతదేశమంతటా డిమాండ్ ఉంది. ప్రతి నెల 70 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. భవేష్ ప్రయాణం నిజంగా ప్రశంసనీయం. కసుతోం బిలోనా నెయ్యి ద్వారా అతను విజయవంతమైన వ్యాపారాన్ని ప్రారంభించటమే కాకుండా ప్రజలకు స్వచ్ఛమైన సంప్రదాయ ఆహారాన్ని రుచి చూపించాడు. అతని వెంచర్ విలువ 8 కోట్ల రూపాయలు అయింది. అతని కథ నవయుగ పారిశ్రామికవేత్తలకు ప్రేరణ కంటే తక్కువ కాదు. కఠోర శ్రమ, అంకితభావం, సరైన వ్యూహం ఉంటే ఎప్పుడైనా ఎక్కడైనా విజయం సాధించవచ్చని భవేష్ నిరూపించాడు.